ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మేము వీకెండ్ ట్రిప్కి వచ్చి స్టే చేసినటువంటి ఒక ఎయిర్బిఎన్బి గెస్ట్ హౌస్కి ఆనుకున్నటువంటి ఒక సరస్సు మీద ఎక్స్క్లూజివ్గా వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఈ ఉన్న గెస్ట్ హౌస్ ఏమిటంటే, మేము ఉంటున్న శాండ్రమాన్కి దాదాపు 3.5 అవర్స్ జర్నీ అనమాట. నిన్న రాత్రి వచ్చాము. ఇవాళ మార్నింగ్ ఇది తటాకం చూసి ఒకసారి దీన్ని ఎక్స్క్లూజివ్గా వీడియో చేసి చూపిందామని చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు ఆ వే నుంచి వచ్చాను. ఇది ఇక్కడ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయడానికి ప్లేస్ అనమాట. హాయిగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు హాయిగా. నేను ఇప్పుడు మీకు లేక్ చూపిస్తాను. ఈ లేక్ పర్టికులర్గా ఎందుకు నాకు వీడియో చేయాలనిపించిందంటే, ఈ వాటర్లో దాన్ని ఆనుకున్నటువంటి యొక్క చెట్ల రిఫ్లెక్షన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఒకసారి చూపిస్తాను. ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ముందు ఒకసారి మీకు ఒక వ్యూ చూపిస్తాను. ఇదే అనమాట వ్యూ. చివరిలో ఒక చిన్న రెడ్ కలర్ చూసి అది ఒక చిన్న గెస్ట్ హౌస్ టైప్ బాగుంది కదా, నీట్గా ఉంది. ఇదండి సరస్సు. దానికి ఆనుకున్నటువంటి చక్కని ఇవాళ కొంచెం మబ్బులు ఉన్నప్పుడు ప్యూర్ బ్లూ స్కై కనిపిస్తుంది. ఇవాళ కొంచెం లైట్గా తెల్ల మబ్బులు కనిపిస్తున్నాయి. కొండలు అనమాట. ముఖ్యంగా ఈ నీటిలో చెట్ల యొక్క రిఫ్లెక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో. జూమ్ చేస్తాను. సరే, ఇవి చూస్తుంటే చెట్లు తిరగబడి ఉన్నాయా అనిపిస్తుంది అనమాట. లవ్లీ. ఇదిగోండి ఆ చెట్ల యొక్క రిఫ్లెక్షన్స్ ఇలా పడుతున్నాయి కింద. అది ఫ్రెండ్స్ ఎలా ఉంది మనం కూర్చొని చూసుకోండి. ఒకసారి ఇంతవరకు జనరల్గా ఎప్పుడు చూపించిన ఈసారి నన్ను కూడా మీకు చూపించి ట్రై చేస్తాను. మరి వస్తుందో లేదో నాకు తెలియదు. ఈ మనకంత పెద్ద టెక్నికల్ నాలెడ్జ్. నేను ఇక్కడ కుర్చీలో కూర్చుని ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఆల్ రెడ్ కలర్ చైర్స్. ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దాం. హోప్ యూ ఎంజాయ్డ్ ది వీడియో.